సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ చిత్రంపై రోజు రోజుకి అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. మేకర్స్ ఆ అంచనాలను తట్టుకోలేక ట్రైలర్ కట్ ని అంచనాలు తగ్గించే విధంగా కట్ చేశారు. అయినప్పటికీ కూడా అంచనాలు తగ్గలేదు, ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్ విషయంలో ఈ సినిమా ప్రభంజనం సృష్టించింది అనే చెప్పాలి. కేవలం ఒక్క నార్త్ అమెరికా నుండే 1000 షోస్ ద్వారా $1 మిలియన్ పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అక్కడి ఆడియన్స్కి టికెట్స్ బుక్ చేసుకోవడానికి టికెట్స్ కూడా లేవు. ఆ రేంజ్లో ట్రెండ్ కొనసాగుతుంది. పూర్తి స్థాయి అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమయ్యాక తమిళ సినిమాల్లో నార్త్ అమెరికాలో అత్యధిక ప్రీమియర్ గ్రాస్ని సొంతం చేసుకున్న చిత్రంగా నిలబడుతోంది కూలీ. మరోపక్క ఈ సినిమా ప్రమోషన్ విషయంలో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది మూవీ టీం. లోకేష్ కనకరాజ్ కూడా తమిళ్లో వరుసగా ఇంటర్వ్యూస్ చేస్తున్నాడు. రీసెంట్గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కూలీ చిత్రంలోని ఒక సన్నివేశం గురించి చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ, సూపర్ స్టార్ రజనీకాంత్తో నేను చేయబోయే మొదటి సినిమా కాబట్టి ఇంటర్వెల్ సన్నివేశాన్ని చాలా స్పెషల్గా రాసుకున్నాను. మొదటి రోజు ఈ సన్నివేశాన్ని చూసిన తర్వాత ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ రియాక్షన్ ఏమిటో తెలుసుకోవాలని ఆతృతగా ఎదురు చూస్తున్నాను. ఆ సన్నివేశాన్ని దాదాపుగా 2 ఏళ్ల నుంచి ఆలోచించి చాలా గొప్పగా రాసుకున్నాను. ఈ సినిమాలో శృతి హాసన్ కూడా చాలా అద్భుతంగా నటించింది. ఆమె నటనని రజనీకాంత్ గారికి చూపించినప్పుడు ఏమీ మాట్లాడలేదు, కానీ పక్క రోజు స్వీట్స్ ఆర్డర్ చేసి మరీ శృతికి బహుమతిగా ఇచ్చారు. అదేవిధంగా సౌబిన్ సాహిర్ నటనని కూడా రజనీకాంత్ గారు గొప్పగా మెచ్చుకున్నారు అంటూ చెప్పుకొచ్చాడు లోకేష్ కనకరాజ్. 2 ఏళ్ల పాటు శ్రమించి లోకేష్ కనకరాజ్ లాంటి ప్రతిభ ఉన్న డైరెక్టర్ కూలీ చిత్రంలోని ఇంటర్వెల్ సన్నివేశాన్ని రాశాడంటే ఆ సన్నివేశం ఏ రేంజ్లో ఉండుంటుందో అని అభిమానులు ఇప్పటి నుండే అంచనాలు వేసుకుంటున్నారు. ఆయన చెప్పినట్టుగా నిజంగా ఆ సన్నివేశం పేలితే ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ అవుతాయి. తమిళ ప్రేక్షకులు కోరుకునే 1000 కోట్ల గ్రాస్ వసూళ్లు ఈ సన్నివేశంతోనే ఖరారు చేసుకోవచ్చు. చూడాలి మరి ఆ సన్నివేశం ఎలా ఉండబోతుంది అనేది. ఇకపోతే ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున విలన్గా నటించిన సంగతి తెలిసిందే. అగ్ర హీరో అయినప్పటికీ కూడా ఇలాంటి డేరింగ్ స్టెప్ తీసుకొని చేయడం సాధారణమైన విషయం కాదు. ఆయన కూడా ఈ చిత్రంలో నట విశ్వరూపం చూపించాడని టాక్.